ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ కార్యాలయానికి మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాల వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా రాష్ట్ర మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు వ్యాపారపరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. మైనింగ్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని, తాము క్రిటికల్ మినరల్స్ కోసం ప్రత్యేకమైన పాలసీని రూపొందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారి కృషితో ఇక్కడ దాదాపు 20 సెంట్లు భూమి కేటాయింపు చేయటమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద 2,14,00,000 వారు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే శాసనసభ్యులు విజయ్ గారు, అదేవిధంగా ఊగల నరసింహారెడ్డి గారు, రామచంద్ర సత్య గారు, అలాగే ఏపీఐసీ చైర్మన్ రాజు గారు, అలాగే ఏఎంజీ గారు చంద్రశేఖర్ గారు, మేయర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమానికి చాలా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి.